2.0 నేను శివాని. ఒక్క సినిమా చాలు మొత్తం లెక్కలు మారిపోవడానికి, లెక్కలన్నిటినీ తిరగరాయడానికి. మా డార్లింగ్ సినిమాను సంక్రాంతికి చూసుకోవాలని ఉందన్న రెబల్ ఫ్యాన్స్ మాట ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి క్యాల్కులేషన్స్ ని తలకిందులు చేస్తుంది. వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగే సినిమాలను షఫుల్ చేసి చూసుకుంటున్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ సినిమా మెగా అనిల్ ప్రాజెక్ట్. అనుకున్న టైం కన్నా ముందే షెడ్యూల్స్ ర్యాపప్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ ప్రాజెక్ట్. సో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ డబుల్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఉన్నట్టుండి ది రాజాసాబ్ కూడా వచ్చే సంక్రాంతికి, అందులోన జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్న ది రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా మెండుగానే ఉన్నాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మన దగ్గర రవితేజ, కిషోర్ తిరుమల సినిమా కూడా సంక్రాంతి పోటీలోకే వస్తోందన్నది టాక్. నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సో ప్రతి సంక్రాంతికి మన దగ్గర ఓ సరదా సినిమాని బరిలోకి దించే ఆనవాయితీ కనిపిస్తోంది. కాబట్టి ఈసారి నవీన్ సినిమా ఆ గ్యాప్ని క్యాష్ చేసుకుంటుందన్నది టాక్. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తర్వాత నవీన్ నుంచి వచ్చే సినిమా ఇదే అవుతుంది. కోలీవుడ్ నుంచి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. విజయ్ కెరీర్లో ఆఖరి చిత్రంగా ప్రచారంలో ఉన్న జననాయగన్ పొంగల్ సీజన్ని టార్గెట్ చేసింది. జనవరి 9న వచ్చేస్తున్నామని అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అటు శివకార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి కూడా సేమ్ టైంకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏజ్ గ్యాప్ ఈ ఇష్యూ ఇప్పట్లో వదిలేలా లేదు. ఏ సినిమా అనౌన్స్ అయినా, ఏ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్లకు వచ్చినా వెంటనే యాక్టివ్ అవుతుంది ఏజ్ గ్యాప్ ఇష్యూ. ఇండస్ట్రీలో ఈ మధ్య మరింతగా వినిపిస్తున్న ఏజ్ గ్యాప్ గురించి ఇప్పుడు స్పందించారు మాళవిక మోహనన్. ఇంతకీ ఆమె ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఇంతకు ముందు ఈ ఇష్యూ మీద మాట్లాడిన వాళ్ళెవరు? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. సోషల్ మీడియా గ్లామర్తో తెలుగు వారికి బాగా దగ్గరైన నటి మాళవిక మోహనన్. అడపాదడపా కొన్ని అనువాద సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించారు మాళవిక. రాజాసాబ్ తెలుగులో ఆమె ఫస్ట్ వెంచర్. ఇప్పుడు ఆమె మలయాళంలో లాలేట్టన్ మోహన్ లాల్తో ఒక సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె బర్త్డే సందర్భంగా లాలేట్టన్ హృదయపూర్వం మూవీ నుంచి ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అప్పట్నుంచి నెగటివిటీని ఫేస్ చేస్తున్నారు మాళవిక మోహనన్. 60లో ఉన్న మోహన్ లాల్ కి 30లో ఉన్న మాళవికకి జోడీ ఎందుకు కుదురుతుంది? స్క్రీన్ మీద ఎందుకు న్యాచురాలిటీని చూపించరు అన్నది విమర్శకుల వాదన. అందులో తప్పే ఉంది? మీరు ఇలా చూడటం, మాట్లాడటం ఆపేయండి, సినిమాను సినిమాగా చుట్టం నేర్చుకోండి అంటున్నారు మాళవిక. గతంలో ఇదే విషయం మీద స్పందించారు శృతి హాసన్. మెగాస్టార్ చిరంజీవితోనూ, నందమూరి బాలకృష్ణతోనూ శృతి హాసన్ జోడీ కట్టినప్పుడు కూడా ఇలాంటి టాపిక్కే వచ్చింది తెర మీదకు. రియల్ ఏజ్ ని స్క్రీన్ ఏజ్ తో కంపేర్ చేయడం ఆపేయండి అని నిక్కచ్చిగా చెప్పేశారు శృతి హాసన్. రీసెంట్ గా త్రిష కూడా ఇలాంటి ఇష్యూనే ఫేస్ చేశారు. కమల్ హాసన్ తో త్రిష జోడీ ఎందుకు అని నెట్టింట్లో ప్రశ్నలు తలెత్తాయి. అవి ఫిక్షనల్ క్యారెక్టర్స్, వాటిని అలాగే చూడాలి తప్ప ఇలాంటి మీనింగ్లెస్ లాజిక్లు ఎందుకని కొట్టిపాడేశారు మణిరత్నం. హీరోలకి ఏజ్ అవుతున్న కొద్దీ హీరోయిన్లను వెతికి పట్టుకోవడం ఒక ఇబ్బందిగా మారుతుంటే ఆ తర్వాతొచ్చే ఇలాంటి ఇష్యూస్ మరింత చిరాకు తెప్పిస్తున్నాయన్నది మేకర్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట. సౌత్ కెప్టెన్ కి నార్త్ హీరో ఓకే చెప్పారంటేనే సినిమా ఏ స్కేల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జవాన్ని మించి ఉంటుందా, జవాన్ లాగా ఉంటుందా అంటూ రకరకాల కంపారిజన్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయాయి. అయితే నా విషయంలో అంతకు మించి ఉంటుందని అంటున్నారు లోకేష్ కనకరాజ్. హీరోల చుట్టూ డైరెక్టర్లు తిరిగే రోజులు పోయి మంచి కథుంటే చెప్పండి, మనమిద్దరం కలిసి సినిమా చేద్దామని హీరోలే డైరెక్టర్లను వెతుక్కునే రోజులు మళ్లీ వచ్చాయి. ఇలాంటిదే లోకేష్ అండ్ ఆమీర్ కాంబినేషన్. పక్కా యాక్షన్ సినిమా చేయాలని ఉందని లోకేష్ ని అడిగారట ఆమీర్. కూలీ సెట్లో తానెప్పుడో 10 ఏళ్ల క్రితం రాసుకున్న ఇరుంబుకై మాయావి కథని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు లోకేష్. అయితే అందులోని చాలా సన్నివేశాలు ఈ మధ్యకాలంలో స్క్రీన్ మీద కనిపించాయట. వాటన్నింటినీ తీసేసి కొత్తవి యాడ్ చేసి ఆమీర్ని పక్కా యాక్షన్ హీరోగా రీఎస్టాబ్లిష్ చేయాలన్నది లోకేష్ ప్లాన్. ఆమీర్ స్టైల్ వేరు, లోకేష్ మేకింగ్ వేరు, రెండూ కలిస్తే వండర్ఫుల్ కాంబో కావాలన్నది తన డ్రీమ్ అంటున్నారు లోకేష్ కనగరాజ్. ఇమ్మీడియట్ గా ఖైదీ 2ని సెట్స్ మీదకి తీసుకువెళ్తున్నారు లోకేష్. ఆ వెంటనే ఒక సినిమాలో నటించడానికి కాల్ షీట్ ఇచ్చారు. ఇన్నింటి మధ్య ఆమీర్ కోసం స్క్రిప్ట్ ని ఫైన్ ట్యూన్ చేయాలి. తొందరేం లేదు, మీరు మొత్తం రెడీ అన్నాకే చెప్పండి అంటూ ఆమీర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట. షారూఖ్ కి అట్లీ జవాన్ ఇచ్చినట్లు ఆమీర్ కి లోకేష్ ఇరుంబుకై మాయావిని ప్రెజెంట్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేది కాదు.
అంతకు మించిన సినిమా వచ్చే వరకు అస్సలు తగ్గేదేలే మేనరిజాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు జనాలు. లేటెస్ట్ గా పుష్ప 3 గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు స్క్రీన్ మీదకు వచ్చే అవకాశం ఉందనే చర్చలు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. మొన్నటికి మొన్న ఇంటర్నేషనల్ డయాస్ మీద పుష్ప సాంగ్కి పర్ఫామ్ చేశారు ఔత్సాహికులు. ఈ విషయాన్ని షేర్ చేస్తున్న ఆడియన్స్ అంతకు మించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అది పుష్ప 3 రిలీజ్ డేట్ గురించి. డిసెంబర్ దగ్గర పడుతుందంటే పుష్ప వైబ్స్ మొదలైనట్లే. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 2021ని, సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చిన లాస్ట్ ఇయర్ని గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రావచ్చు అనే దాని మీద డిస్కషన్ షురూ అయింది. 2028లో పుష్ప 3 ఉంటుందని ఆ మధ్య చెప్పుకొచ్చారు మేకర్స్. అయితే ఐకాన్ స్టార్ ఇప్పుడు అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఆ తర్వాత బన్నీ ఎప్పుడు ఫ్రీ అవుతారు అన్న విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు సుకుమార్ కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్న రామ్ చరణ్ అది పూర్తయ్యాక సుకుమార్ సెట్స్కి రావాలి. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ ఇమీడియట్గా పుష్ప 3కి హాజరవుతారా లేక ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యాక బన్నీ అండ్ సుక్కు ఇద్దరూ ఈ ప్రాజెక్టుకి వస్తేనే 2028లో పుష్ప 3 వీలవుతుంది. లేకపోతే మాత్రం ఇంకా కొన్నేళ్లు ఆగక తప్పదన్నది డిస్కషన్స్లో తేలుతున్న విషయం. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సెట్లో బిజీగా ఉండే రష్మిక మందన నెగిటివిటీని ఎలా డీల్ చేస్తుంటారు? సోషల్ మీడియా ట్రోలింగ్ మనసు దాకా రాకుండా ఎలా సేఫ్గా ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు ఆమె అభిమానులకు ఎన్నెన్నో. లేటెస్ట్గా వాటిని అడ్రస్ చేశారు నేషనల్ క్రష్. ఆ డీటెయిల్స్ మీకోసం. నెగిటివిటీ సర్వత్రా ఉంటుంది, కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదో మనకో క్లారిటీ ఉండాలి అని అంటున్నారు రష్మిక మందన్న. వృత్తిపరంగా తీరిక లేకుండా ఉన్నానన్నారు. ప్రయాణంపై దృష్టి పెట్టినప్పుడు పక్క చూపులు ఉండవన్నది నేషనల్ క్రష్ చెబుతోన్న మాట. సాటి మనుషుల పట్ల దయతో ప్రవర్తించినప్పుడు మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందన్నారు మిస్ మందన్న. సాటి మనుషుల్ని కాస్త ఊపిరి పీల్చుకోనిద్దాం, మనం ఎదగడం కోసం పక్కవాళ్ల గొంతు నొక్కక్కర్లేదన్నారు రష్మిక. ఈ ప్రపంచం చాలా పెద్దది, మనందరికీ స్థలం ఉంది అన్నది రష్మిక నమ్మే సిద్ధాంతం. బేసిక్గా రష్మిక చాలా ఎమోషనల్ పర్సన్ అట. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసట. అంత రియల్గా ఉంటారు కాబట్టే అందరూ ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంటారట. ఎట్ ద సేమ్ టైం తనలోని భావోద్వేగాల్ని జనాల ముందు పెద్దగా ప్రదర్శించడానికి ఇష్టపడరట రష్మిక. నటిగా సొసైటీలోకి వచ్చాక తన రియల్ ఎమోషన్స్ని కూడా చాలామంది ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని, దాన్ని తన బలహీనతగా ఎవరూ చూడకూడదని, అందుకే కొన్నిసార్లు గోప్యత తప్పదని అంటున్నారు రష్మిక. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.